స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉంటున్నా. ఈ ఉదయకాలము నీ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని నీ వాక్యమును మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి. నీ వాక్యంలో ఉన్న అనేకమైన విషయాల్లో మేము మా జీవితంలో అనుభవించుకొని మీ స్వరూపంలోనికి మార్చబడినట్టు కృప చూపించమని వాక్యాన్ని అందిస్తున్న నన్ను మీరు బలపరిచి మీ నోటి పూరగా వాడుకోమని, నాకు మాకు సంఘానికి శ్రేయస్కరమైన వాక్యమును విత్తమని యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రేమైనటువంటి వాళ్ళారా, చదవబడిన వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ప్రాముఖ్యంగా మనం ఎత్తిపట్టుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. క్రీస్తు ప్రేమను చూపిస్తూ సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో మనము ఎదుగుదుము. ఒక క్రైస్తవుని యొక్క గురి లేదా ఒక సేవకుని యొక్క గురి ఏంటి అంటే, అది ఎంతమంది సంఘములో నింపబడ్డారన్నది కాదు, ఎంతమందిని క్రీస్తు స్వారూప్యములోనికి పెంచుతున్నామన్నది ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుని యొక్క గురి ఏమై ఉండాలి అంటే, నేను మరణించే లోపల క్రీస్తు స్వరూపంలోనికి మార్పు చెందబడాలి. హల్లెలూయా. అక్కడ అదే రాయబడింది, మనము అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము. వీ షుడ్ గ్రో అప్. అనుదినము మనము ఎదగాలి, అనుదినము మనము అభివృద్ధి చెందాలి, అనుదినము మన కార్యములు విస్తరించాలి, అనుదినము మనము ఫలిస్తూ రావాలి. ఈచ్ అండ్ ఎవ్రీడే మన రూపము కొంచెము మార్పు చెందుతూ రావాలి. ఎంతవరకు అంటే క్రీస్తు వలె మన జీవితము మారేంతగా, క్రీస్తు వలె మన ప్రవర్తన మారేంతగా, క్రీస్తు వలె మన రూపము మారేంతగా అన్ని విషయములలో మనము ఎదుగుతూ రావాలంట ప్రియులారా. ఒక సేవకుని యొక్క మనస్సు సంఘము పట్ల ఏమై ఉండాలి అంటే, ఎన్ని వందల మంది సంఘంలోనికి వస్తున్నారని కాదు, కానీ ఎంతమందిని నేను క్రీస్తు స్వరూపంలోనికి మారుస్తున్నాను. ఒక సేవకుడు సిద్ధపడవలసిన విధానము, నేను క్రీస్తు రూపంలోనికి మార్చబడుతూ నా సంఘమును క్రీస్తు రూపంలోనికి మార్చాలి. పౌలు గలతీయులకు రాసిన పత్రికలో అదే మాట అంటున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. హల్లెలూయా. పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా పిల్లలారా, మీలో క్రీస్తు స్వరూపము మరలా ఏర్పడాలి. అంతవరకు నాకేముంది అంటే ప్రసవ వేదన ఉంది. ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంత ప్రయాసపడతాదో, ఒక తల్లి ఒక బిడ్డను గర్భంలో నుండి బయటికి వేయడానికి ఎన్ని నొప్పులు భరిస్తుందో, ఒక సేవకునిగా నా పిల్లలారా, ఒక గలతీ సంఘమా, మీ విషయంలో ఐఎమ్ హ్యావింగ్ దట్ పెయిన్, ఆ లేబర్ పెయిన్ అన్నది నాకు కలుగుతూ ఉంది. దేనికి అంటే, మీరు క్రీస్తు స్వరూపము ఏర్పడాలి. మీకు నేను సువార్త ప్రకటించాను, మీకు వాక్యాన్ని చెప్పాను, మిమ్మల్ని సంఘానికి నడిపించాను అంటే దాని అర్థం ఏంటి అంటే, కేవలము మిమ్మల్ని అన్ని జనుల నుండి వేరు చేసి సంఘములో క్రైస్తవులుగా ముద్రించడానికి మాత్రమే కాదు, కానీ లోకము నుండి వేరు చేయబడిన మీలో క్రీస్తు కనబడేంతగా మీ జీవితంలో నేను ప్రభావితము చేయాలని ఆశపడతానని అంటున్నాడు. మీలో నాకు ఎప్పుడు నిజమైన సంతోషము, ఎప్పుడు నిజమైన ఆనందము నాకు కలుగుతుంది అంటే, మీలో నేను క్రీస్తును చూడాలి, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడాలి. అలాగున ఏర్పడాలి అంటే మీరు ప్రతి విషయంలోనూ క్రీస్తు వలె ఉండడానికి మీరు ఎదుగుతూ రావాలి, అవర్తిల్లుతూ రావాలి, ఫలిస్తూ రావాలి.
చాలా మంది క్రైస్తవులు నేటి దినాలలో వారి జీవిత విధానము లైఫ్ స్టైల్ అంటారు, వారి జీవిత విధానము మార్పు చెందడం లేదు ప్రియులారా. మన జీవిత విధానం ఏమై ఉండాలి అంటే యేసుక్రీస్తు అయి ఉండాలి. యేసుక్రీస్తు వలె మన జీవితము ఇతరులకు కనబడడానికి అన్ని విషయాలలో మనము జాగ్రత్త తీసుకోవాలి. ఎదగడము అంటే ఏంటి? వి కాంట్ గ్రో. శరీర సంబంధముగా మనం ఎదుగుతాం, శరీర సంబంధముగా మన ఎదుగుదల ఇతరులకు కనపడుతుంది. మరి క్రీస్తు వలె క్రీస్తు స్వరూపము ఇతరులలో కనపడడానికి మనం ఎలాగూ ఎదగగలము, ఎలాగూ వర్ధిల్లగలము అంటే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, 11వ అధ్యాయం మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. పౌలు ఏమని చెప్తున్నాడంటే సంఘానికి, మీరు క్రీస్తును పోలి నడుచుకోమని చెప్పడం లేదు. మీరు క్రీస్తును పోలి నడుచుకోనండి. ఇదిగో క్రీస్తును చూడండి, ఆయన ఎలాగూ ప్రేమించాడో, ఆయన ఎలాగూ క్షమించాడో, ఆయన ఎలాగూ జీవించాడో అలాగూ మీరు ఉండండి అని చెప్పడం లేదు పౌలు. పౌలు ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను చూసి నడుచుకోనండి. నేను ఎలాగూ బ్రతుకుతున్నానో మీరు ఒకసారి చూడండి. నా జీవితం ఏంటి అంటే ఐఎమ్ ఇమిటేటింగ్ ద క్రైస్ట్. యేసు ప్రభువుని ఉన్నది ఉన్నట్టుగా ఆయన జీవిత విధానాన్ని నా జీవిత విధానంలో నేను అమర్చుకున్నాను. కాబట్టి మీరు ఒకవేళ క్రీస్తును చూడవలసి వస్తే మీరు దేవుని యొక్క శిలువ వైపు, పరిశుద్ధ గ్రంథం వైపు చూడవలసిన అవసరం లేదు. కానీ మీరు క్రీస్తును చూడాలి అనుకుంటే నన్ను చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ టెస్టిమనీ! ఎంత గొప్ప సాక్ష్యము కొరింథీ సంఘానికి పౌలు ఇస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. మీరు ఒకవేళ క్రీస్తును చూడాలి అనుకుంటే, క్రీస్తు ప్రేమను మీరు చూడాలి అనుకుంటే, క్రీస్తు క్రియలు ఏమై ఉంటాయో మీరు చూడాలనుకుంటే మీరు నా ప్రేమను చూస్తే సరిపోతుంది, మీరు నా క్రియలు చూస్తే సరిపోతుంది. ఇదిగో యేసు ప్రభు వారు భూమిపైన ఉన్నప్పుడు కొందరు శాస్త్రులు పరిచయం యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, మేము తండ్రి అయిన దేవుని చూడాలనుకుంటున్నాము అని అన్నారు. మేము తండ్రి అయిన దేవుని చూడాలనుకుంటున్నాము, ఒకసారి మాకు దేవుని చూపిస్తావా అంటే, నేను వాట్ జీసస్ సెడ్, యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, ఏమన్నాడు ఆయన? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. ఐఎమ్ డిటో, ఐఎమ్ ద కాపీ టు మై ఫాదర్. నా తండ్రికి ప్రతిరూపము నేను అయించున్నాను. నేను నా తండ్రి ఇద్దరము వేరు కాదు. నా తండ్రి దగ్గర నేను వేటిని విన్నాను, వేటిని చూశాను, వేటిని కన్నాను, వాటిని నేను ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాను. నేను నా తండ్రి ఇద్దరము వేరు కాదు, మేమిద్దరము ఏకమై ఉన్నాం. ఇఫ్ యు సీ మీ యు సీ ద లార్డ్. నీవు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. దట్ ఈస్ వాట్ ద పౌల్ సేయింగ్. మీరు నన్ను వెంబడిస్తే మీరు ప్రభువును వెంబడించినట్టే. మీరు నా క్రియలు చూస్తే మీరు యేసు ప్రభువుని చూసినట్టే. మీరు నా ప్రేమను అనుభవిస్తే యేసు ప్రభువు ప్రేమను మీరు అనుభవించినట్టే. దర్ ఇస్ నో డిఫరెన్స్. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానానికి నా జీవిత విధానానికి ఏ మాత్రము మార్పు లేదు. ఐఎమ్ ఇమిటేటింగ్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. నా జీవితంలో నేను ఎవరినైనా వెంబడిస్తున్నాను, ఎవరైనా నేను వెంటాడుతున్నాను అంటే మరి అది ఏ హీరోని కాదు, ఏ వ్యక్తిని కాదు, ఏ తల్లిని కాదు, ఏ గొప్ప నాయకుడిని కాదు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. హల్లెలూయా. నన్ను ఏదైనా ప్రభావితం చేసింది నా జీవితంలో ఉంటే అది నా ఉపదేశకుడు కాదు, నా బోధకుడు కాదు, కానీ యేసు ప్రభువు మాత్రమే. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. వై షుడ్ వి డు? మనము చేయవలసిన పనులేంటి? ఒకవేళ లోకము వచ్చి మన దగ్గరకు వచ్చి, అయ్యా ఒకసారి యేసు ప్రభువుని మాకు పరిచయం చేయండి, యేసు ప్రభువు యొక్క ప్రేమ గురించి నాకు వివరించండి, యేసు ప్రభు కార్యాలయంలో నాకు చెప్పండి, యేసు ప్రభువు ఎలా ఉంటారో ఒకసారి నాకు విశదపరచండి అంటే మనం ఏం చెప్తాం? యేసు ప్రభువుకి అదే సవాల్ వచ్చింది. షో మీ ద ఫాదర్. తండ్రిని మాకు చూపించు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. నేను నా తండ్రి ఇద్దరము వేరు వేరు కాదు, మేమిద్దరము ఏకమై ఉన్నాం. నా తండ్రి వేటిని బోధించాడో నేను వాటిని బోధిస్తున్నాను. నా తండ్రి ఎలాగో ప్రవర్తించాడో నేను అలాగే ప్రవర్తిస్తా ఉన్నాను. మన ఆన్సర్ ఏమని జరుగుతుంది కదా? వాట్ ఇస్ అవర్ ఆన్సర్? మన జవాబు ఏంటి? ఒక అన్యుడు వచ్చి క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో విశదీకరించు, క్రీస్తు క్రియలు ఏంటో నాకు, క్రీస్తు ఎలా ఉంటాడో చెప్పారు అంటే, లుక్ అట్ మీ, నా వైపు చూడు. నన్ను చూస్తే
నువ్వు చూస్తే క్రీస్తును చూచినట్టే. అంతగా మన జీవితము ప్రభావితము చేయబడాలంట, అంతగా మనము ఎదగాలంట. దట్ ఈస్ వాట్ ద క్రిస్టియన్ లైఫ్ మీన్. అందుకనే సంఘ కాపరులను, అందుకనే అపోస్తలులను, అందుకనే ఉపదేశకులను, అందుకనే బోధకులను దేవుడు నియమించాడు. సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లు, సంఘము అన్ని విషయంలో విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి ఈ ఆదివారం ఆరాధనలు, ఈ ప్రసంగాలు, ఈ వాక్య ధ్యానాలు, గృహ కూడికలు, లేకపోతే బైబిల్ స్టడీలు, ఇవన్నీ దేని కొరకు? సమయము గడపడానికి, కాలక్షేపము చేయడానికి కాదు, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డానికి. మన జీవితంలో మనం ఏ ఏ విషయాల్లో ఎదగాలో, ఇంకా ఎక్కడ మన జీవితాన్ని క్రీస్తు రూపంలోనికి మార్చుకోవాలో, మన బలహీనతలేంటో, మన లోటుపాట్లేంటో, మన స్థితిగతులేంటో వాక్యము ద్వారా తెలుసుకొని దినదినము దేవుని యొక్క రూపంలోనికి మార్పు చెందడానికి ఆదివారం ఆరాధన ప్రియులారా. ఈ వాక్య పరిచర్య అందుకే మీకు సేవకుడు ఎందుకున్నాడంటే టు షో యు, మీకు నేర్పించడానికి, మిమ్మల్ని గమనించడానికి, మీకు ఉపదేశించడానికి. ఏమి బోధిస్తాడు, ఏమి ఉపదేశిస్తాడంటే హి విల్ టీచ్ హౌ టు బి చేంజ్ యాస్ ద క్రైస్ట్. యేసు ప్రభువులాగా ఎలాగో మీరు మారాలో చెప్తాడు. యేసు ప్రభువులాగా ఉండడానికి మనం ఏం చేయాలో దేవుని యొక్క ఉపదేశకుడి దగ్గర నుండి మనం నేర్చుకుంటాం. అలా మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో మనం ఎక్కడ వేసిన వారం అక్కడ వెళ్తాం, అలాగే ఉండిపోతాం దగ్గర. ఎన్నో వచ్చాయి. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో సీదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడి గుణాతిశయము ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై విన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వు చూస్తారా? ఏంటి దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ? మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. చీకటి అంటే లోకానికి సాదృశ్యం. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే దేవుని యొక్క రక్షణ పొందినటువంటి గుంపు. ఆ లోకములో నుండి నేను వేరు చేసి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలుచుకున్నాడు? దేవుని యొక్క రెక్కల కిందకి ఎందుకు నిన్ను ఆహ్వానించాడు? దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకొని తన పరిశుద్ధ రక్తంతో కడిగాడు అంటే there is only answer. దేవుని యొక్క గుణాతిశయములు, మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలుగా మీరు ఉన్నారు. దేనికి ఉన్నారండి మీరు ఈరోజు? వై టుడే వి ఆర్? ఎందుకు మనం ఏర్పాటు చేయబడ్డాం? ఎందుకు రాజులైన యాజక సమూహముగా చేయబడ్డామంటే దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురించడానికి. ప్రచురించడం అంటే ఏంటో తెలిసిన? ముద్రించడానికి. దేవుని యొక్క గుణాతిశయములు మన జీవితాల్లో మనము ముద్రించుకోవాలి. దేవుని యొక్క స్వరూపము ఇతరులకు చూపించేంతగా దేవుని యొక్క కార్యాలను ప్రతిబించాలి మన జీవితాల్లో. దేవుని యొక్క వెలుగు మన జీవితంలో నుండి ఇతరులకు ప్రకాశించాలి. అలా మనం ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగా ఉండమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవిత విధానము ఎటువైపుకు వెళ్తుందో ఒకసారి మనము గమనించుకోవాల్సిన దినాల్లో మనం ఉంటా ఉన్నాం పిల్లరా. దినాలు విపరీతమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, లోకములో పాపము విస్తరిస్తూ ఉంటా ఉన్నప్పుడు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? మీరు ఎదగవలసింది లోకంలో కాదు, మీరు ఎదగవలసింది శరీరేక్షణలో కాదు, మీరు ఎదగవలసిన లోక స్నేహాలలో కాదు. మీరు ఎదగవలసినటువంటి స్థితి స్థానం ఒకటి ఉంది. అదేంటంటే యేసు ప్రభువు. హల్లెలూయా. యేసు అనేటువంటి నామములో, యేసు అనేటువంటి రక్షణలో, యేసు క్రీస్తు అనేటువంటి కార్యాలలో మీరు వృద్ధి చెందాలి. క్రిస్టియన్స్ అంటే ఏంటో తెలిసిన? ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. యేసును వెంబడించే వాళ్ళని అర్థం. యేసు ప్రభువు ఏమన్నారు? నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. దే ఫాలో మీ. నేను మీ కొరకు ముందుగా అడుగు జాడలను సిద్ధపరిచి వెళ్ళాను. దేనికి అంటే నా అడుగు జాడల్లో అడుగు వేసుకుంటూ నా వెనకాల మీరు కూడా మళ్ళా పర్వత రాజ్యానికి వస్తారని చెప్పి
ఈరోజు రక్షణలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ప్రియారా. దేవుడు ఇచ్చిన రక్షణను అది వారికి ఎన్నిక లేనిదిగా, విలువ లేనిదిగా కనపడుతుంది. కానీ రక్షణ అన్నది ఎందుకో తెలుసా? రక్షణ అన్నది అది ముగింపు కాదు, రక్షణ అన్నది ప్రారంభం. అక్కడ నుండి నువ్వు ఎదుగుతూ 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 రావాలి. ప్రారంభంలో నువ్వు రక్షింపబడిన దినమున ఎలాగున్నావో అలాగా ఉండడమే దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము కాదు. అక్కడ నుండి నువ్వు ఎన్నో విషయాలు వృద్ధి చెందుతూ రావాలి, ఎన్నో విషయాలను ఫలిస్తూ రావాలి. రక్షణలోనికి నడిపించబడిన తర్వాత ఆ దినము నుండి ప్రతి విషయంలో నువ్వు ఎదగమని దేవుని యొక్క వాక్యం పదే పదే నిన్ను హెచ్చరిస్తుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధమైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో పాలతో మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులైన వలన ఇప్పుడు మీరు బలహీనులైనారు కారా? అసూయ కలహములు ఉండగా చాలు. కొరింథీ సంఘముతో పౌలు యొక్క బాధ వేదన పంచుకుంటా ఉన్నాడు. అప్పటిలో మీరు పసిపిల్లలు, ఆత్మ సంబంధముగా ఇంకా మీరు చిన్నపిల్లలు అయి ఉన్నారని చెప్పి ఆ దేవుడు నేను మిమ్మల్ని పాలుతో పెంచుతూ వచ్చాను. కానీ ఆ పాలుతో పెంచడానికి కారణం ఏంటి అంటే, మీరు పాలు అలవాటు చేసుకొని పాలు తాగుతూ 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 కొద్ది కొద్దిగా పాల నుండి అన్నము వైపు తిరుగుతారు. ఆ పాలను విడిచిపెట్టి అన్నము తినేటువంటి స్థితిలోనికి మీరు వచ్చి మీరు శరీర దృఢత్వము పొందుకొని మీరు ఎదగాలని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇంకనూ మీరు పసిపిల్లలు అయి ఉన్నారు, ఇంకనూ మీరు పాలు తాగుతూ ఉన్నారు, ఇంకనూ మీరు శరీర సంబంధులుగానే ఉంటా ఉన్నారు, ఇంకనూ మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఎదగడం లేదని చెప్పి పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని రక్షణలోకి నడిపించిన తర్వాత పౌలు అక్కడికి ఆగిపోవడం లేదు. వారి జీవితాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో పౌలుకి ఎదుగుదల కనపడడం లేదు. వారి జీవితం ఆత్మీయ స్థితి పరిపక్వతలోనికి రావడం లేదు. దే ఆర్ నాట్ గ్రోయింగ్. వారు ఎదగలేటువంటి స్థితిలో ఉన్నారు. ఆత్మ సంబంధముగా వారు ఇంకా బలహీనంగానే ఉన్నారంట. చూడండి, 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితే కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు. ఇప్పటికీ కూడా మీరు రక్షణ పొంది అనేక దినాలు అయిపోయినప్పటికీ కూడా, వాక్యము తరతరాలుగా వింటున్నప్పటికీ కూడా, దశాబ్దాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతున్నప్పటికీ కూడా, అనేక ఆరాధనలో మీరు పాలు పంచుకుంటున్నప్పటికీ కూడా ఇంకనూ మీరు బలహీనులై ఉన్నారు కారా? ఎందుకు బలహీనులుగా ఉండవలసి వచ్చింది అంటే, వారు దేవుని యొక్క సహవాసంలో బలం పొందుకోవాలి. ఈరోజు చాలా సాక్ష్యాలు ఈ లోకంలో మనకున్నాయండి. చాలామంది ఉన్నారు, వారు రక్షణ పొందిన సంవత్సరం 2 సంవత్సరాలకే దే బికేమ్ ద పాస్టర్స్. వాళ్ళు సేవకులయ్యి ఆత్మలను రక్షించి సంఘాలను కట్టి ఎంతోమంది శిష్యులను తయారు చేసి లోకంలో వారి వెంబడి గొప్ప గొప్ప పరిచయాలు స్థాపించబడుతున్నాయి. ఎంతోమందిని వారు మందిరానికి నడిపిస్తూ ఉన్నారు. దేవుని కొరకు ఎంతో గొప్ప జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఎన్ని దినాల్లో అంటే రక్షణ పొందిన 2-3 సంవత్సరాల్లోనే, రక్షణ పొందిన 2-3 సంవత్సరాల్లోనే వారు దేవునికి ప్రార్థించగలుగుతూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు, ఇతరులకు వాక్యాన్ని బోధించగలిగిన స్థితిలోనికి వారు వెళ్తూ ఉన్నారు. బట్ మన దగ్గరకు వచ్చేసరికి, స్పెషల్లీ కొరింథీ సంఘం దగ్గరకు వచ్చేసరికి వారు రక్షణ పొందారు కానీ వారు ఇంకనూ శరీర సంబంధముగా బలహీనులుగానే ఉన్నారు. అంటే దే ఆర్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ కార్నల్. శరీర సంబంధమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు తప్ప ఆత్మ సంబంధమైన జీవితం వైపు వారికి దృష్టి లేదు. అది అక్కడ చెప్తున్నాను అన్నమాట. మొదటి విషయం, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది! మిమ్మల్ని రక్షించింది దేనికి? శరీర సంబంధమైన
జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధంగా మీరు వర్ధిల్లాలని కదా. అమ్మ ఒకసారి ఆలోచన చేయండి. నా బిడ్డ ఉంది, లేదా నా బిడ్డ ఉంది, నా బిడ్డని ఏం కోరుకుంటానంటే ఈమె ఎదుగుతున్న కొలది నా మాటకి ఈమెతో మాట్లాడడానికి కొన్ని విషయాన్ని పంచుకోవాలని ఇష్టపడతారు. ఇప్పుడు ఈమె వయసు 5 సంవత్సరాలు అనుకున్నాం. ఒక 5 ఏళ్ళు పోయిన తర్వాత, ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ రోజు మాట్లాడుతున్నట్టుగా నాన్న నీకు చాక్లెట్ కావాలా, నాన్న నీకు సైకిల్ కావాలా, నాన్న నీకు బిస్కెట్ కావాలా, ఈ మాట మాట్లాడాలని ఆశపడను. 5 ఏళ్ళ తర్వాత నేను ఏం కోరుకుంటానంటే నా కూతురుతో నా యొక్క జీవితాన్ని పంచుకోవాలని ఆశపడతాను. నా ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పాలని ఆశపడతారు. తన భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు. తన కెరీర్ని ఎలా బిల్డ్ చేయాలో తన కెరీర్ గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. తన భవిష్యత్తు లేదా నా బంధువర్గం గురించి, నా పరిచర్య గురించి, నా స్త్రీల గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు. ఈ రోజు కాదు ఆ రోజు కూడా వెళ్ళి నాన్న నీకు బిస్కెట్ చాక్లెట్ కావాలా, నీకు ఐస్ క్రీమ్ కావాలా, ఆ రోజు ఈ మాటలు మాట్లాడడానికి నాకు ఇష్టము. అంటే నేను ఏం కోరుకుంటున్నా నా బిడ్డ జీవితంలో ఆమె ఎదగాలి. ఆమె ఎదగాలి. ఎదిగి ఏ స్థాయికి రావాలి అంటే నా మనస్సును ఆమెతో తెరిచి పంచుకోవడానికి, నా హృదయంలో ఎన్నో విషయాలు ఆమెతో మాట్లాడడానికి ఈ దినం నేను స్టోర్ చేసుకుంటా ఉన్నాను. కొన్నిసార్లు నా బిడ్డకి ఏదైనా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సి వస్తే ఐ కాంట్ స్పీక్ విత్ హర్. ఎందుకు ఆమెతో ఎందుకు మాట్లాడలేనంటే ఆమె అర్థము చేసుకునే స్థితిలో ఉంది. ఇంకా రూపీ దగ్గర పోయేసరికి ఇంకా ఆమెకి ఇంకా అసలే అర్థం కాదు, మాటలు కూడా రావు. కానీ ఎన్ని దినాలు ఎదురు చూస్తానంటే ఆమె ఎదిగి మాటలు నేర్పిస్తాను. ఎందుకు మాటలు నేర్పిస్తున్నా అంటే నా భావం ఆమెకు చెప్పడానికి, ఆమె భావాన్ని నాతో పంచుకోవడానికి. ఎందుకు ఆమెను పెంచుతున్నాను అంటే ఒక దినం వచ్చేసరికి ఆమె నేను ముఖాముఖిగా ఒకరి యొక్క పరిస్థితులు ఒకరి బాగోగులు ఒకరు మాట్లాడుకోవడానికి అనుకూలమైన దినము ఒకటి రావాలని చెప్పి, దేవుని యొక్క వాక్యము ఎందుకు మనతో మాట్లాడుతున్నారో తెలుసా, దేవుని యొక్క వాక్యం ఎందుకు మనకు ముచ్చటిస్తుందో తెలుసా, దేవుని యొక్క వాక్యం ఎందుకు మనకు బోధిస్తున్నది అంటే ఇట్ షుడ్ బికమ్ వన్. వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో నుండి మరలా దేవునితో మాట్లాడాలి. కానీ పౌలు యొక్క దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే నేను మనుష్య రీతిగానే మీతో మాట్లాడుతున్నాను కానీ ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే మీకు అర్థం కావడం లేదు. ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మీరు గ్రహించలేటువంటి అంధకమైన స్థితిలో ఉన్నారు. ఆత్మ సంబంధముగా మీరు ఫలించలేటువంటి బలహీనులుగానే ఉన్నారు. ఇప్పటికీ కూడా మీరు పాల వంటి ఆహారాన్ని కోరుకుంటున్నారు తప్ప మాంసం వంటి ఆహారాన్ని మీరు కోరుకోవడం లేదు. ఇప్పటికీ మీకు బాటిల్ పెట్టి ఫీడ్ చేయాలి తప్ప మీకు మీరుగా తినలేటువంటి స్థితిలో ఉన్నారు. సరిగ్గా చెప్తే ఒక క్రైస్తవునికి వాక్య ఉపదేశము 8 ఏళ్ళు తెలుసా, సంవత్సర కాలం చాలు. ఒక వ్యక్తి గొప్పగా రక్షణ పొందిన తర్వాత వాక్యం పెరుగుతూ ఉన్నప్పుడు సంవత్సర కాలం వాక్యాన్ని విన్న తర్వాత ఆ సంవత్సరం తర్వాత తనకు తాను వాక్యాన్ని చదివి తనకు తాను వాక్యాన్ని అర్థం చేసుకొని ఇతరులకు వాక్యాన్ని బోధించేటువంటి సామర్థ్యం కలిగిన స్థితిలోనికి ఆత్మ సంబంధమైనటువంటి మనిషి ఎదుగుతాడు. మరి మనలో ఎంతమందికి ఆ లక్షణంలో మనం ఉన్నాం చెప్పండి. మనకు మనముగా వాక్యాన్ని తెరిచి వాక్యాన్ని చదివి ఏ దినానికి కావలసిన ఆహారాన్ని ఆ దినానికి మనమే సమకూర్చుకోవాలి. ఆదివారం రోజు ఒక రోజు వచ్చి మీరు మందిరంలో ఏ నేర్చుకోవడం చెప్పి దాని ఇన్స్ట్రక్షన్స్ లాగా ఉండాలంతే, మీకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి వాక్యం. కానీ ఈరోజు ఏం చేయవలసి వస్తుంది అంటే ఆదివారాల రోజు కూడా ఇంకా నువ్వు అది తిను ఇది తిను అలా ఉండదు ఇలా ఉండదు అలా ఉండొచ్చు అని చెప్పి జాగ్రత్తలు చెప్పవలసి వస్తుంది. జాగ్రత్తలు చెప్పేటువంటి స్థితిలో నుండి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి స్థితిలోనికి సంఘం ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, జీవితంలో ఎదగాలి, వాక్య జ్ఞానంలో ఎదగాలి. దెర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్ ప్రియులారా. చాలా పెద్ద గ్యాప్ ఉండిపోయింది సంఘానికి వాస్తవికతకి మధ్యలో. అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండడానికి మనము ఎదగాలి అనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే ఎక్కడ మనం ఎదుగుతా ఉన్నాం, ఏ విషయంలో మనం ఎదుగుతా ఉన్నాం, అది చాలా చాలా దేవునికి దుఃఖకరమైన విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి. కాబట్టి హెబ్రీ 5:11 ఇందులో గురించి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మంతులైనందున వాటిని విషదపరచుట కష్టం వస్తుంది. అగైన్ మరలా పౌలు యొక్క బాధ చూడండి. నేను మీకు చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఇందాక చెప్పిన అదే
నేను నా కుమార్తెతో మాట్లాడడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఐ కాంట్ స్పీక్. ఎందుకంటే ఆమెకి చెప్పిన నేను కూర్చోబెట్టి నాన్న నా సంపాదన ఇంత, నా పరిస్థితి ఇంత, మన ఆస్తి ఇంత, మన బాగోగులు ఇంత, ఇవి చేయాలి అంటే ఆమె ఏమవుతుందో తెలుసా? ఏంటి నాన్నది? ఆమె ఆ మనస్సు అంతా దేని వైపు ఉంది? షీ వాంట్ టు గో అండ్ ప్లే. ఆమె వెళ్ళి ఆడుకోవడం వైపు, ఆ బొమ్మలు పెట్టి ఆడుకోవడం వైపు, సైకిల్ దొక్కడం వైపు, వాళ్ళతో వీళ్ళతో తిరగడం వైపు ఆమె దృష్టి దేని వైపు ఉంది? నా హృదయ భారాన్ని పంచుకునేటువంటి స్థితిలో ఆమె ఉంది. పౌలు యొక్క భాష ఏంటి అంటే, విషదపరచుటకు నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, నేను మీతో మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు వినడానికి ఏమైపోయారు? మందులయ్యేందున నేను వాటిని విషదపరచుట కష్టం, నాకు కష్టతరంగా మారిపోయింది. కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే, కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చను. చూడండి, వయసును బట్టి చూస్తే అకార్డింగ్ టు ద ఏజ్ మీరు బోధకులై ఉండాలి. అంటే ఏంటి ప్రియులారా? క్రైస్తవ జీవితంలో కొన్ని దినాలు గడిచిన తర్వాత మనము వినేటువంటి వారిగా కాదు, బోధించేటి వారిగా మారాలి. అదేంటి పాస్టర్ గారు, మేము ఎలా బోధిస్తాం? పాస్టర్లు కదా బోధించాలి, బోధకులు కదా బోధించాలి. నో, అలా ఎక్కడే లేదు. పాస్టర్లే బోధించాలి, సేవకులే బోధించాలి, అపోస్తులే బోధించాలి. ఇట్ ఈస్ నాట్ ట్రూ. అది సత్యము కాదు. సత్యం ఏంటి అంటే, రక్షణలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి ఇతరులకు ఉపదేశించడానికి సమర్థుడుగా మారాలి. క్రీస్తు అంగీకరించిన ప్రతి వ్యక్తి క్రీస్తు గుణాతిశయములు ఇతరులకు పంచడానికి, ఇతరులకు చెప్పడానికి యోగ్యుడిగా మారాలి. ఆ స్థాయిలోనికి రావాలి. హల్లెలూయా. వయసును బట్టి చూస్తే, అంటే దానికి ఒక వయసు ఉంది, ఆ వయసును బట్టి చూస్తే మీరు ఇతరులకు బోధించడానికి ఉపదేశకులుగా మారాలి. కానీ ఇంకా మీరేమవుతున్నారంట, దేవోక్తి విషయంలో మూల పాఠములు ఒకడు మరలా మీకు బోధించవలసి వస్తూ ఉంది. ఇంకా మూల పాఠములు అంటే ఏంటి? ప్రారంభ దశలో నేర్చుకుంటారే. దేవుడి గురించి కొన్ని విషయాలు ప్రారంభంలో నేర్చుకుంటాం. అంటే ఏంటి? చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్పిస్తారు పిల్లలకు ప్రారంభంలో. ఏ ఇలాగ దిద్దు, బి ఇలాగ రాయి, సి ఇలాగ రాయి, ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది. వాడు ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మరలా వాడికి వెళ్ళి ఏబిసిడీలు నేర్పించాలంటే వాడి యొక్క క్యాపబిలిటీ ఏంటో ఒకసారి ఆలోచించండి. వాడు దేనికి పనికి వస్తాడు? దేనికి పనికిరాడు. డిగ్రీ అయిపోయినటువంటి వ్యక్తికి వచ్చి ఇప్పుడు ఏబిసిడీలు నేర్పించడం ఏంటి? వయసును బట్టి చూస్తే వాడు ఉద్యోగం చేయాలి, వయసును బట్టి చూస్తే వాడు సంపాదించాలి, వయసును బట్టి చూస్తే వాడు ఇంటిని పోషించాలి, వయసును బట్టి చూస్తే వాడు వాడి పిల్లలకు విద్యను నేర్పించేటువంటి స్థితిలో ఉండాలి. కానీ వానికి అప్పుడు ఏబిసిడీ నేర్పించవలసి వస్తూ ఉంది. వయసును బట్టి చూస్తే ప్రార్థన ఎలాగూ చేయాలో ఇతరులకు మనం నేర్పించాలి, మన అనుభవాలు ఇతరులకు చెప్పాలి, ఎలాగూ ప్రేమించాలి, ఎలాగూ క్షమించాలి, ఎలాగూ దయ చూపించాలి, ఎలాగూ పరిశుద్ధంగా ఉండాలి, ఇతరులకు మనం బోధించే స్థితిలో ఉండాలి. కానీ ఒకడు మరలా మనకి ప్రార్థించమని, ప్రార్థన చేసుకోమని, వాక్యం చదువుకోమని, దేవుని మాట వినమని, దేవునికి లోపడమని మూల పాఠములు మరలా చెప్పవలసి వస్తూ ఉంది. పరిశోధన కుమార్, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు, మరియు శిష్యుడే గనుక అనుభవము లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు తగును. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములను గురించిన బోధయు, హస్త నిక్షేపణమును మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. చాలు చాలు. మూల పాఠకులు మరలా ఉపదేశించడం మానేసి బాప్తిసమును గురించి, మారు మనసుల గురించి, రక్షణ గురించి, హస్త నిక్షేపణ గురించి ఈ విషయాలన్నీ మాని ఏం చేయాలంట? సంపూర్ణమగుటకు మనము ముందుకు సాగిపోవాలంట. ఒకడు శరీర బలాఢ్యం పొందిన తర్వాత,
వాడు మంచి వివేకమును వివేచించువాడవుతాడు. కాబట్టి వాడు ఆహారాన్ని తీసుకుంటాడు. ఆత్మ సంబంధంగా నీవు నేను ఎదిగిన తర్వాత నా జీవితాల్లో ఇంకా మంచి చెడు మనం చెప్పవలసిన అవసరం లేదు. చాలామందికి ఏంటంటే ఈ రోజు కూడా భక్తి జీవితంలో ఇంకా మనం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడతాం. ఇంకా దేవుడు అంటే భయాన్ని భక్తిని నేర్పించవలసి వస్తూ ఉంది. ఇంకా ఈ రోజు కూడా కొందరికి మందిరానికి రమ్మని పిలవలసి వస్తూ ఉంది. ఇంకా ఈ రోజు కూడా కొందరికి కళ్ళు మూసుకుని ఆరాధనలో ఏకీభవించండి, నోరు తెరిచి దేవుని ఆరాధించండి, స్వరం తెచ్చి దేవుని స్తుతించండి అని చెప్పవలసి వస్తూ ఉంది. ఈ రోజు కూడా కొందరికి దేవుని యొక్క మందిరానికి సిద్ధపడి సమయానికి రమ్మని చెప్పవలసి వస్తూ ఉంది. ఈ రోజు కూడా ఇంకా కొందరికి దేవుని యొక్క కార్యాలలో ఆ పాలుభాగస్తులు కమ్మని ఆహ్వానించవలసి వస్తూ ఉంది. బట్ వన్స్ ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగితే ఆ వ్యక్తికి సమయానికి రమ్మని చెప్పవలసిన అవసరం లేదు. ఆ వ్యక్తికి సంఘ పరిచర్యలో పాలుభాగస్తులుగా మనం పిలవలసిన అవసరం లేదు. ఆ వ్యక్తికి ప్రార్థన చేసుకోమని చెప్పవలసిన అవసరం లేదు. బికాస్ హీ ఈజ్ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఏ విషయాలో ఏం చేయకూడదో ఆ వ్యక్తికి తెలుసు. ప్రార్థించాలో ప్రార్థించకూడదు ఆయనకి తెలుసు. మందిరానికి రావాలో రాకూడదు ఆ వ్యక్తికి తెలుసు. ఒక వ్యక్తి ఎదిగిన వ్యక్తి అయితే ఆ వ్యక్తికి మందిరానికి రాకుండా ఉండనే ఉండదు. మూల పాఠములు మరలా బోధించవలసి వస్తూ ఉందంట. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వేషధారణను అసూయను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. ఇందాక ఇదే చెప్పాను, రక్షింపబడ్డమన్నది అది ముగింపు కాదు. రక్షణలోనికి నీవు ప్రవేశించిన తర్వాత నీ హృదయం ఏమైపోవాలంటే నిర్మలమైనదిగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఇక్కడ కొద్ది అధ్యయనం చేయండి. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క హృదయము నిమ్మలపరచబడాలి, సమాధానపరచబడాలి. ఇంకో రకంగా చెప్పాలంటే యూ షుడ్ బికమ్ ద ప్లేన్. ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటిలో ఆ స్థలంలో ఉన్నటువంటి మొట్టమొదటి కొమ్మలను గుట్టలను రాళ్ళను అన్ని పీకేసి పక్కకి వేసేస్తారు. అన్నింటినీ పీకేసిన తర్వాత ఒక పునాది తవ్వుతారు. దానికి ఎందుకు పునాది తవ్వుతారంటే 4 మూలల సమానత వచ్చేంత దాని కొరకు. ఒకవేళ ఒకవైపు ఎత్తు ఉండి ఒకవైపు పొడవు ఉండి ఒకవైపు హైట్ ఉండి ఒకవైపు లోతు ఉన్నది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, ఆ పునాది తవ్విన తర్వాత ఆ రాళ్ళను బెరుచుకుంటూ వచ్చేటప్పుడు ట్యూబ్ లెవెల్ పట్టుకొని 4 మూలల సమానతను తీసుకొని వస్తారు. ఆ సమానతను తీసుకొని వచ్చినప్పుడు వాటిపైన ఇల్లు కడితే ఆ ఇల్లు సమానంగా చక్కగా అందంగా కనపడుతుంది. అలా కాకుండా ఇటువైపు హైట్ ఉంది అటువైపు తక్కువ ఉంది, ఇక్కడ 2 వరుసలు అక్కడ 2 వరుసలు వేస్తే ఏమవుతుంది గుణాది? ఒకవైపు ఎత్తు మరొక వైపు లోతు, ఇల్లు ఇలాగే స్లోగా కనపడుతుంది. అలా ఉండకపోకుండా దానికి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అందరినీ తీసివేసి సమానతను తీసుకొని వస్తారు. రక్షణలోనికి వచ్చిన తర్వాత నా హృదయం ఏమవ్వాలి అంటే అది సమాధానపరచబడాలి. ఇందులో కుళ్ళు, ద్వేష, అసూయము, శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, లోక సంబంధమైన ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా తీసివేయబడాలి, అవన్నీ కాల్చివేయబడాలి. వాటన్నిటిని పరిశుద్ధపరచుకోవాలి. సమాధానము భూమి మన హృదయంలో ఏర్పరచబడాలి. ఏర్పరచబడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వాక్యమును మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం నేర్చుకోవాలి. వాక్యాన్ని ప్రతిష్ఠించుకోవడం నేర్చుకోవాలి. ఒక వాక్యము పైన మరొక వాక్యము, ఒక వాక్యం వెంబడి మరొక వాక్యము. వాక్యము మన జీవితాన్ని కట్టడం ప్రారంభించాలి. వాక్యముతో మన జీవితము సరిచేయబడుతూ రావాలి. వాక్యముతో మన జీవితం అనుదినము కొట్టబడుతూ రావాలి, మార్పు చెందుతూ రావాలి. అందుకని యేసు ప్రభువు వారి గురించి మాట ఏమన్నారో తెలుసా? ఇదిగో వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివాసము. వాక్యానికి శరీరము తొడిగితే ఎలా ఉంటాడయ్యా అంటే యేసు ప్రభువులా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితము కొన్ని దినాలు గడిచిన తర్వాత రక్షణ విషయంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన జీవితం ఏమవుతుందంటే మన ప్రవర్తనలో వాక్యం కనపడుతుంది, మన మాటలో వాక్యం కనపడుతుంది, మన విధానంలో వాక్యం కనపడుతుంది. అంటే మన వాక్యము మన జీవితాన్ని రీప్లేస్ చేస్తుంది. వాక్యముతో మన జీవితము సమానమవుతుంది. వాక్యము చదివినా ఒకటే, నిన్ను చూసినా ఒకటే. ఒక వ్యక్తి ప్రేమను గురించి
తెలుసుకోవాలి అంటే నీ జీవితాన్ని చూస్తే సరిపోతుంది. మరలా వాక్యాన్ని తెలిసి పరిశుద్ధ గ్రంథంలో ఆయా రిఫరెన్స్ తీయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఆరాధించడం గురించి నిన్ను చూస్తే సరిపోతుంది, మరలా వాక్యాన్ని చూసి చదవలసిన అవసరం లేదు. వాక్యముతో నీ జీవితము నింపబడుతూ రావాలి. ప్రియులారా, ఇది ఓవర్ నైట్లో జరిగిపోయేది కాదు, ఒక రోజులో జరిగిపోయేటువంటిది కాదు. దినాలు గడుస్తున్న కొలది, అనుదినము నీవు వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడు. అందుకని ప్రతిరోజు వాక్య ధ్యానము చాలా అవసరం. చాలామంది ఫోన్లలో వాక్యాలు వస్తూ ఉంటాయి. వాక్యాలు ఎందుకు వస్తూ ఉంటాయి? వాక్యాలు వస్తూ ఉంటాయి, వాక్యం చదువుతారు, మరలా 10 నిమిషాలు దాన్ని మర్చిపోతారు. ఆ వాక్యం ఎందుకు వచ్చిందో వారికి తెలియదు. చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మన మెసేజ్ కూడా వచ్చింది. నో, నాట్ లైక్ దట్. మీరు 100 వాక్యాలు వస్తే 100 వాక్యాలు తెరిచి మీరు చదవలసిన అవసరం లేదు. ఒక్క వాక్యం చాలు. ఆ ఒక్క వాక్యము మీరు ధ్యానించడం నేర్చుకోవాలి. ఆ రోజు ఆ ఒక్క వాక్యాన్ని మీ హృదయానికి పదును పెట్టుకోవాలి. నీకు 100 మెసేజ్లు వస్తే 100 మెసేజ్లో ఒక్క వాక్యం నీతో మాట్లాడాలి. అది కాకపోతే నీ వ్యక్తిగత ధ్యానంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. ఆ దినమంతా వాక్యంతో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. యూ షుడ్ బిలీవ్ దట్ ఆ వాక్యము ఆ రోజు కొరకు నిర్ణయించబడిందని చెప్పి నీవు నమ్మి ఆ వాక్యాన్ని నీ హృదయంతో నింపుకోవాలి. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? వాక్యము విన్నాం, వాక్యం వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ ఆదివారం రోజు మనం వాక్యం విన్నామంటే మరలా ఆదివారం రోజు వాక్యం వచ్చేంత వరకు ఈ వాక్యముతో మన జీవితాన్ని కట్టుకుంటూ రావాలి. ఈ 6 దినాలు ఈ వాక్యముతో మన జీవితాన్ని అనుదినము పరీక్షించుకుంటూ రావాలి. అందుకని ఆదివారం రోజు దేవుని యొక్క వాక్యం ఇవ్వబడతా ఉంది. ఆ వాక్యం కాక ప్రతిరోజు వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. పిల్లరా, రక్షణ అనేటువంటి విషయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. వాక్యం అనే పాలను తీసుకోవాలి. మన జీవితాలు ఎలా కట్టబడతాయండి? ఎలాగో అభివృద్ధి చెందుతాయి? ఎలాగో అన్ని విషయాలు మనం ఎదుగుతాం? వాక్యం నుండి నేర్చుకున్నప్పుడు కదా, వాక్యాన్ని జురుకున్నప్పుడు కదా, వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు కదా. యేసుక్రీస్తు గురించి సాక్ష్యము వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది. వాక్యమే దేవుడు అయినాడు, దేవుడే వాక్యం అయినాడు. వారిద్దరూ వేరు వేరు కాదు. మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేయండి. మన క్యారెక్టర్ లేదా మన జీవిత విధానము ఎంతవరకు వాక్యం చేత కట్టబడింది? ఎన్ని క్రియలు వాక్యంతో నువ్వు రిప్లేస్ చేసుకున్నావు? అవును పాస్టర్ గారు, మునుపు నా జీవితంలో అసూయ ఉండేది, కుళ్ళు ఉండేది, ద్వేషం ఉండేది, కుతంత్రత ఉండేది. ఈరోజు దేవుని యొక్క వాక్యం నా జీవితంలో కూర్చున్న తర్వాత ఆ అసూయను నేను మానుకొని ప్రేమను పంచడం నేర్చుకున్నాను. కుళ్ళు నేను మానుకున్నాను, ద్వేషాన్ని నేను మానుకున్నాను, కలహాన్ని నేను మానుకున్నాను. అవి మానుకున్న వాటి అర్థం ఏంటంటే అక్కడ వాక్యము రిప్లేస్ అయింది. వాక్యము నీ జీవితంలో అక్కడ నింపబడింది. లోకానికి కాక వాక్యానికి నువ్వు చోటిస్తూ ఉన్నావు. ఈ శరీరేచ్ఛకు కాక వాక్యానికి నువ్వు చోటిస్తూ ఉన్నావు. తప్పు చేయాలనిపించింది కానీ తప్పు చేయకుండా ఆగిపోయావు. కారణం ఏంటంటే వాక్యం నేను అడ్డగించింది అంటే అక్కడ నువ్వు వాక్యానికి స్థానం ఇచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. అలా నీ జీవితంలో అనుదినము వాక్యము రిప్లేస్ అవుతూ ఉండాలి. వాక్యము కట్టబడుతూ ఉండాలి. వాక్యం నేను మోల్డ్ చేస్తూ ఉండాలి. అది నీ జీవితంలో జరుగుతూ ఉందా? దేవుని చేత నడిపించబడ్డమంటే అదే. అటువంటి వ్యక్తులే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్పు చెందబడతారు. ప్రియులారా, పని చేయడం నేర్చుకోవాలి వారి జీవితాల్లో. చాలామంది సోమరుల వలె వారి జీవితంలో పని చేయడం విడిచిపెట్టేశారు. అంటే ఏంటి? వారి జీవితాన్ని గురించి, వారి పరిస్థితుల గురించి వారు పట్టించుకోరు. వారి జీవితంలో ద్వేషం పెరుగుతూ ఉందా, ద్వేషాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కుళ్ళు ఉందా, కుళ్ళను అలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అసూయ ఉందా, అసూయను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వారి జీవితంలో వాటిని కట్ చేసుకోవడం వారికి తెలియదు. పొలాన్ని చూడండి, పొలము దున్ని సేద్యము చేసి దానికి 4 మూలలా చక్కగా కంచె వేసి ఆ పొలాన్ని పెడితే ఆ పొలము చాలా అందంగా ఆకర్షణీయంగా ఏ విత్తనం వేసిన పంట పండడానికి అనువైనదిగా ఆ పొలం ఉంటుంది. ఒకరోజు ఒక వ్యవసాయదారుడు ఈ జూన్ మాసంలో అందరూ మడకలు పట్టుకుని వెళ్తారు కదండి. అలా అందరితో పాటు ఆయన కూడా మడక తీసుకుని వెళ్తా ఉన్నాడు. పొలానికి మడక పట్టుకున్నాడు, భుజాలపై వేసుకున్నాడు, పొలానికి వెళ్ళాడు. సాయంత్రం 6 గంటలు అయింది. అందరూ పొలం నుండి మరలా ఇంటికి వస్తున్నాడు. ఆయన కూడా మరలా ఇంటికి వచ్చినాడు. మరలా ఉదయం అయింది, ఆయన పోయాడు. అందరూ పోతున్నారు, మళ్ళీ ఈయన పోతా ఉన్నాడు. మరలా సాయంత్రం అయింది, మరలా ఇంటికి వస్తూ ఉన్నాడు. అందరూ పొలంలోకి వెళ్ళే సమయానికి వెళ్తున్నాడు, సాయంత్రం రావడానికి వస్తున్నాడు. విత్తనాలు వేసే సమయంలో కూడా అంతే. అందరూ విత్తనాలు చేత పట్టుకుని వెళ్తా ఉంటే ఈయన విత్తనాలు పెట్టుకుని వెళ్ళాడు.
సాయంత్రం వేసే సమయానికి మళ్ళీ ఇంటికి వచ్చాడు. కోతకాలం వచ్చింది. కోతకాలం వచ్చే సమయానికి అందరూ కూలి వారి కొరకు ఎదుర్కొంటూ ఉన్నారు. పంట గోపించాలి, ధాన్యం సమకూర్చుకోవాలి, కూలి వాళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఈ వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా పిలుస్తూ ఉన్నాడు. అందరిని పిలిచి లాస్ట్కి ఈ వ్యక్తి ఒక 6 మంది 7 మంది కూలి వ్యక్తులు దొరికారు. ఈ 7 మంది కూలి వ్యక్తులు వెంట పెట్టుకొని పొలంలోకి వెళ్ళి పొలంలో వాళ్ళు అడుగుతా ఉన్నారు, అయ్యా మేము ఏం పని చేయాలంటే అందరూ కూలి వ్యక్తులు మాట్లాడుకొని వచ్చి ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు పంటను గోపించుకుంటున్నారు. మరి మీరు నా పంట పోయింది, అయ్యా ఇక్కడెక్కడ మాకు పంట కనపడడం లేదు, ఇదంతా మాకు బీడు భూమి కనపడుతుంది, ఎక్కడ పంట పోయడం లేదు. వాట్ ఈస్ డూయింగ్, మరి ఏం చేస్తున్నాడు అయినా ఈ 3-4 నెలలు అంటే మడకెత్తుకొని పోతాడు, మడకెత్తుకొని పోయి పొలంలో పక్కన వేస్తాడు, కూర్చుంటాడు. సాయంత్రం అవుతుంది, మళ్ళీ మడకెత్తుకుంటాడు, ఇంటికి వస్తాడు, దున్నాడు, విత్తనాలు తీసుకొని పోతాడు, విత్తనాలు తీసుకొని పోయి చెట్టుకి వేసినాడు, కూర్చున్నాడు, విత్తనాలు చల్లలేదు. సాయంత్రం అయింది, మళ్ళీ అదే విత్తనాలు పెట్టి ఇంటికి వచ్చేసినాడు. అందరూ వెళ్ళి నీళ్లు పెడతా ఉన్నారు. ఈ వ్యక్తి కూడా నీళ్ళు పెట్టడానికి వస్తాడు, కానీ నీళ్ళు పెట్టడు. అంటే ఏంటి, నేను రోజు పొలంలోకి వెళ్తున్నాను, పొలంలోకి వస్తున్నాను, అది అంత మాత్రం నువ్వు వ్యవసాయం చేసినట్టు కాదు. అక్కడ పొలంలోనికి వెళ్ళి వచ్చినంత మాత్రాన నువ్వు వ్యవసాయం చేసినట్టు కాదు. పంట నువ్వు పొలంలోకి పోయి అడుగు పెట్టావు కాబట్టి నీ పాదానికి పులకరించుకుపోయి అక్కడ నుండి మొలకలు రావు. నీకు పొలం ఇవ్వబడిన తర్వాత ఆ పొలాన్ని నువ్వు దున్నాలి, సేద్యం చేయాలి, విత్తనాలు వేయాలి, ఎరువులు వేయాలి, వాటికి నీళ్లు పెట్టాలి, వాటిని పెంచాలి, దానికి ఏదైనా రోగాలు వస్తే మందు కొట్టాలి. ఆ తర్వాత నువ్వు పంట కొరకు ఎదురు చూస్తే ఆ పంట నీకు వస్తుంది. అదేంటి పాస్టర్ గారు, నేను పోయి రోజు పొలంలోకి వెళ్తున్నా, వాట్ ఇస్ ద యూస్? నువ్వు రోజు పొలంలోకి వెళ్ళి వ్యాపారం పెట్టినట్టు. చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితం ఇలాగే ఉండిపోయింది. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చకి వెళ్తున్నా. ఏం తెలుస్తున్నా, ప్రతి ఆదివారం అందరూ బైబిల్ పట్టుకొని పోతున్నారు, నేను కూడా బైబిల్ పట్టుకొని పోతున్నా. ప్రతి ఆదివారం అందరూ స్నానం చేసుకొని వెళ్తున్నారు, నేను స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్తా ఉన్నా. ప్రతి ఆదివారం అందరూ పాటలు పాడుతున్నారు, నేను పాటలు పాడుతున్నా. అందరూ కూర్చున్నారు, నేను కూర్చున్నా. అందరూ వచ్చేసారు, నేను కూడా చేస్తున్నా. ఏం చేస్తావు? పొలానికి వెళ్ళి చర్చికి వెళ్ళి నీలో ఉన్నటువంటి కలుపులను తీసేసుకున్నావా? చర్చికి వెళ్ళిన తర్వాత నీలో ఉన్నటువంటి ఆ చెడు విత్తనాలను పీకేసుకున్నావా? వాక్యాన్ని విత్తుకున్నావా? నీ హృదయాన్ని దున్నుకున్నావా? అందులో నారు పోసుకున్నావా? వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా? ఏమీ లేదు పాస్టర్ గారు. ఆదివారం రోజు వెళ్తున్నాను వస్తున్నాను. కోతకాలం వచ్చే సమయానికి ఏ పంట దొరకదు. నీ జీవితంలో నువ్వు కష్టపడి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడాలి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో శోధనలు వస్తాయి. అపవాది ఏ వ్యక్తిని ఆత్మీయంగా అంత ఈజీగా ఎదగనేయడు. ఏ వ్యక్తి జీవితంలో ఆత్మీయ పరిపక్వత అదంతగానే రాదు. అన్ని విషయాల్లో క్రీస్తు స్వరూప్యతలోనికి రావాలి అంటే అది చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. అంత పెద్ద ఛాలెంజ్ మనం అందరూ ఉన్నప్పుడు మనం ఎలా ప్రయాసపడాలి? వీళ్ళారా, ఈ ఫోన్ ఎక్కడం చాలా ఈజీ, దీనికి పెద్ద శక్తి అవసరం లేదు. ఈ ఫోన్ నేనైనా అవుతుందా? చిన్న బిడ్డలైనా ఈ ఫోన్ తీసుకొని ఎత్తి పక్కన పెడతారు, దానికి పెద్ద బలం అవసరం లేదు. కానీ పెద్ద గుండు బయట ఒకటి ఉంటుంది, ఆ గుండు ఎత్తాలంటే దానికి చాలా శక్తి. ఆ గుండు దగ్గర కూడా వెళ్ళి ఈ గుండు నేను ఎత్తుతాను తీ అని చెప్పి వెళ్ళి రా అంటే అది రాదు. ఆ గుండు ఎత్తడానికి నీ బలాన్ని, నీ కాళ్ళ దాన్ని మొదలుకొని నీ తల వరకు మొత్తం శక్తి నీ చేతులను తీసుకోవాలి. వాటికి అవసరమైతే నువ్వు ఎంత ప్రయోగం చేస్తానో, నువ్వు ఎంతో కష్టపడితే తప్ప ఆ గుండు నీ చేతులు ఎత్తుకు పక్కకు ధరించడానికి సాధ్యము కాదు. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నేను ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నానంటే క్రైస్తవ జీవితంలో నువ్వు ఎదగలేవు, నువ్వు వర్ధిల్లలేవు, నువ్వు ఫలించలేవు. ఈ క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రయాస, ఎంతో తపన, ఎంతో కష్టము, ఎంతో విశ్వాసము, ఎంతో సహనము, ఎంతో ఓర్పు, ఎంతో ఆశ, ఇవన్నీ కలిసికట్టుగా ఉంటేనే ఈరోజు నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి అన్ని విషయాల్లో ఎదగలుగుతావు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అందరికీ ఏం కావాలో తెలుసా? వ్యవసాయదారుల వల్ల పొలంలోకి వెళ్ళి రావాలి, పంట రావాలి అంటే రాదు. ఇలా కూటు ఇలా చూపించగానే విశ్వాసంతో ఎత్తివే కొండ సముద్రంలో పడమని పడిపోతుందన్న డైలాగ్ కొట్టకండి దయచేసి. అవి ఇక్కడ పని చేయవు. దట్ ఈస్ డిఫరెంట్. దానికి కూడా నువ్వు ఎంతో కష్టపడాలి. ఆ విశ్వాసం నీకు రావడానికి ఎంతో నువ్వు ప్రయాసపడాలి. మన జీవితాల్లో నిర్జీవ క్రియలను వెంబడించుతున్నంత కాలము, కష్టించి మన ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం పని చేయలేనంత కాలము ఆత్మీయ పరిపక్వత మనకు కనపడదు. ఈ డిజెంట్మెంట్ మనం క్రైస్తవం అయిపోయాం కాబట్టి అన్ని విషయాల్లో క్రీస్తు స్వరూపం కలుగుతుంది అనుకుంటే తప్పు. క్రీస్తు స్వరూపంలోకి రావడానికి మనము ప్రయాసపడమని దేవుడు మనల్ని పిలిచాడు.
ఈ పనికి జీతము దేవుడు వచ్చి రోజు ఇస్తాడు పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే అదేంటి రక్షణ పొందాము ఇంక అయిపోయింది, పరలోక రాజ్యంలో నా స్థానం గ్యారంటీ కదా. బహుమానం కొరకు నీ ప్రయాసపడమని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ అనేది నిత్యానికి టికెట్ ఇచ్చాను. ఈ ప్రయాణం చేయడానికి నువ్వు ప్రయాసపడాలి. ఈ ప్రయాణంలో నువ్వు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎదురొస్తాయి. వీటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి. నీ గమ్యానికి నువ్వు చేరుకోవాలి. టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరు గమ్యానికి రీచ్ అవ్వడం అంటే అబద్ధం అండి. టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరు గమ్యానికి రీచ్ అవ్వలేడు. రక్షణ అన్నది ఒక టికెట్ మాత్రమే, అది నీ డెస్టినీ కాదు. ఈ టికెట్ తీసుకొని నీ ప్రయాణం ముగింపు వరకు నువ్వు కొనసాగించాలి. ఈ టికెట్ అంతము వరకు జాగ్రత్తగా నీ పాకెట్లో ఉండాలి. మధ్యలో చెకింగ్ ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళు టికెట్ చెక్ చేస్తారు. నీ దగ్గర టికెట్ లేకపోతే ఫైన్ వేస్తారు, లేదా కిందికి ఇచ్చేస్తారు. ఈ రక్షణ టికెట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా ముగింపు వరకు. చాలామంది క్రైస్తవ జీవితం గురించి అవగాహన లేకుండా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. బాధ్యతారాహిత్యంగా బ్రతుకుతూ ఉన్నారు. విశ్వాస లోతు పల్లాలు తెలియక బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు ఉపదేశిస్తున్న సంగతి ఏంటో తెలుసా? నీవు అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండడానికి నువ్వు ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఫలించాలి. క్రీస్తు స్వారూప్యము నీలో ఏర్పడాలి. అందుకొరకు నీవు ప్రయాసపడాలి. అలాగున ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటాం. అట్టి కృపధన్యత దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. తల వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరిద్దాం.